కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారికి కరీంనగర్ నుంచి కొండ ప్రభాకర్ మాట్లాడేది ఏమనగా, మేము దుబాయ్కి వచ్చినాము. 3 days మేము రిటర్న్ పోయేది ఉండే. ఫ్లైట్ టికెట్లు ఓపెన్ అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి. ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది. మాకు మీరు ఏమన్నా సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు కొండ ప్రభాకర్. ఇక్కడ దుబాయ్ బాధితులు ఉన్నారు సార్, మీరు కొంచెం మా గురించి ఏమన్నా సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి వీళ్ళ అభిప్రాయాన్ని సేకరించండి. డిస్ట్రిక్ట్ అండి, మేము మిర్యాలగూడ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి దుబాయ్ టూర్కి వచ్చాము. మేము 5 nights 6 days కోసం 56 మంది వచ్చాము. మాది 5 days స్టే అయిపోయింది. 5 రోజుల నుంచి ఈ రూమ్లో ఉంటున్నాము. రోజు 10,000 కడుతున్నాము. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఫుడ్కి, షెల్టర్కి అందరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్లైట్ క్యాన్సిల్స్ అయినాయి. మా ఇంటి దగ్గర మా అత్త మామలు, అమ్మ నాన్నలు చాలా మంది ఉన్నారు. మేమే వెళ్ళి చూసుకోవాలి. సో మాకు అకామిడేషన్ అయినా ఏదైనా మీరే గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. మేము ఇక్కడ చిన్న పిల్లలతో కూడా చాలా మంది వచ్చారు, చంటి పిల్లలు వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నామండి. ముందరగా వసతి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను కేంద్ర మంత్రివర్యుల గారికి. మీరు ఎవరైనా ఒక్కరు మాట్లాడు సార్, మీరు మాట్లాడండి. ఆన్సర్ సార్, నేను ట్రావెల్ ఏజెంట్ అండి. హైదరాబాద్ నుంచి మన గ్రూప్లో దాదాపు 54 passengers వచ్చారు. టోటల్గా గవర్నమెంట్ ఆఫ్ దుబాయ్ కూడా ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ఫుడ్ అని చెప్పి అడుగుతున్నారు. కానీ మేము హోటల్కి అడిగితే హోటల్ వాళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు డినై చేస్తున్నారు. ప్రతి ఒక్క కస్టమర్ రోజుకు 300 dirham చొప్పున పే చేసుకుని స్టే చేస్తున్నాం సార్. దుబాయ్ ఎంబసీకి అలాగే ఇండియన్ ఎంబసీకి మెయిల్ పెట్టినా కూడా కైండ్లీ స్టే ఇన్ ద ఫర్దర్ సేఫ్ ప్లేస్లో స్టే చేయండి అని తప్ప ఎలాంటి రెస్పాన్సిబిలిటీ మనకు ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రావడం లేదు సార్. ఈవెన్ దుబాయ్కి మెయిల్ పెట్టినాడు అదే, ఇండియన్ ఎంబసీకి మెయిల్ పెట్టినాడు అదే రిప్లై తప్ప ఏం మెయిల్ రెస్పాండ్ అవ్వడం లేదు సార్. ఇది పరిస్థితి. దాదాపు అందరూ డైలీ పేమెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము మిర్యాలగూడ నుండి వచ్చాము. ఆల్మోస్ట్ 8 days అవుతుంది. లైక్ ఆఫ్టర్ 5 days మాకు స్టే లేదు, ఇక్కడే పే చేసుకుంటూ వచ్చాము. ఎన్నిసార్లు ఫ్లైట్స్ బుక్ చేసినా క్యాన్సిల్ అయిపోతున్నాయి. ప్లీజ్ హెల్ప్ అస్ ఇన్ ద నీడింగ్. అన్నీ అయిపోయాయి. ప్లీజ్ హెల్ప్ అస్. లైక్ మేము 2 పిల్లలతో వచ్చాము. వాళ్ళు ఇక్కడ ఫుడ్ లేక సఫర్ అవుతున్నారు. ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ ఈ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ హెల్ప్ అస్ టు మూవ్ టు ఇండియా. మేము 25th నాడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చాము. 2nd వరకు ఉన్నది మాది. అది డేట్ ఎక్స్టెన్షన్ అయిపోయి వస్తున్నది. మా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయింది, ప్లస్ మెడిసిన్స్ అయిపోయినాయి, ఇంకా అనేక సమస్యలతో ఉన్నాము. బట్టలు అయిపోయినాయి, చాలా ఇబ్బందికరంగా ఉన్నాము. కొద్దిగా ఇమీడియట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మా గురించి ఆలోచించి తొందరగా మా సమస్యలు సాల్వ్ చేస్తామని కోరుకుంటున్నాం. బుధవారం ఉదయం దుబాయ్కి వచ్చామని 54 మందితో. ఇక్కడ మాకు 5 పగలు 5 nights టైం అయిపోయింది. ఇక్కడ 300 నుంచి రూమ్కి అవుతుంది. ఒక దిన ఖర్చు అవుతుంది. డబ్బులు చాలా లేక ఇబ్బంది పడుతున్నాము. మేము 5 రోజుల టూర్ అని 8 జతలు బట్టలు తెచ్చాము. అవి కూడా బట్టలు అయిపోయినాయి. ఇక్కడ మాకు ఈ మెడిసిన్ కూడా షుగరు, బీపీ ఉండే అవి కూడా తెచ్చాము. అవి కూడా అయిపోయినాయి. చాలా ఇబ్బంది ఉంది. కేంద్ర మంత్రులు కానీ ప్రధానమంత్రి కానీ దీన్ని జోక్యం చూసుకొని మమ్మల్ని ఇండియాకి రప్పించేటట్టు చేయాలని కోరుకుంటున్నాము. కి నమస్తే. మేము హైదరాబాద్ నుంచి దుబాయ్కి టూర్ కోసం వచ్చాము. పిల్లలతో పాటుగా వచ్చాము. ఎంటర్టైన్మెంట్ అని 6 days, బట్ మా లైఫ్ ఒక ఎంటర్టైన్మెంట్గా తయారైపోయింది. ఇండియన్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఏమన్నా ఫ్లైట్స్ వేసి మమ్మల్ని రివర్స్ తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇట్ ఈస్ బీయింగ్ వెరీ డిఫికల్ట్ ఇక్కడ పిల్లల్ని పట్టుకొని ఉండడం. రూమ్స్ కానీ ఫుడ్ కానీ అవి కూడా ఇబ్బంది అవుతున్నాయి. పిల్లలు చాలా ఏడుస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఉండడానికి. మాకు కూడా చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ఏదన్నా న్యూ డెసిషన్స్ ఏమన్నా తీసుకొని ఎంటీ ఫ్లైట్స్ తీసుకొచ్చి మమ్మల్ని ఎవాక్యుయేట్ చేయడమో ఏదన్నా చేయండి. పెద్ద పెద్ద సౌండ్స్ ఇవన్నీ రావడం వల్ల అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు కూడా భయపడుతున్నారు, చిన్నపిల్లలు భయపడుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ అందరి వాతావరణం. టూర్ కొరకు వచ్చాము. 5 days అయిపోయినాక వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. హోటల్ డబ్బులు ఇది అంటే 5 days కదా అని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్నాం. ఇప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు. చాలా ఇబ్బంది ఉందండి. మీరే ఏదైనా ఒకటి చేసి మమ్మల్ని ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేయండి. ఫ్యామిలీ మొత్తం అక్కడ స్ట్రక్ అయిపోయింది. అసలు ఎప్పుడు పోతాం ఏందో కూడా అర్థం కావట్లేదు. అసలు పోతామా లేదా అనేది కూడా అర్థం కావట్లేదు. దయచేసి గవర్నమెంట్ ఏదైనా ఒక స్టెప్స్ తీసుకొని 50 మంది ఉన్నాం మొత్తం, అందరినీ జర ట్రాన్స్పోర్ట్ అక్కడ ఇండియాకి షిఫ్ట్ చేసే ఏర్పాటు చేయండి. అప్పటి వరకు ఏదైనా మాకు షెల్టర్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయండి దయచేసి.
చాలా ఇబ్బందిగా ఉందండి. అసలు వాళ్ళకి ఇక్కడ అర్థం కావట్లేదు, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు వాళ్ళకి ప్రాపర్గా. కొంచెం గవర్నమెంట్ తొందరగా రెస్పాండ్ అయ్యి తీసుకెళ్తే బెటర్. పిల్లలకైతే అసలే అవ్వట్లేదు ఇక్కడ. జాబ్ కూడా ఎన్ని రోజులని మేము ఇక్కడ వదిలేస్తాము, అక్కడ ఉంటాము, చాలా సఫర్ అవుతున్నాము. గవర్నమెంట్ ఏదో ఒకటి యాక్షన్ తీసుకుని ఇండియన్స్ని టూరిస్టులనన్నా పంపించేటట్టు చూడండి ప్లీజ్. మాట్లాడండి. హెల్ప్ మీ గవర్నమెంట్, హెల్ప్ మీ గవర్నమెంట్. మా టూరిస్టులు మేము 50 మంది వచ్చాము. ముఖ్యమంత్రి బండి సంజయ్ గారు కొంచెం దీనిలో దృష్టి పెట్టుకొని మాకు కొంచెం ఇండియాకి రప్పించే మార్గం చేయాలని కోరుకుంటున్నాం సార్. మంత్రివర్యులు మమ్మల్ని ఇండియాకి తీసుకుపోయే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులు మమ్మల్ని దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ. కేంద్ర మంత్రి వాళ్ళు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారికి కరీంనగర్ నుంచి కొండ ప్రభాకర్ దుబాయ్కి వచ్చినారు. ఈ 50 నుంచి 100 మంది సుమారు ఇక్కడ బాధితులు ఉన్నారు. మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇట్లు కొండ ప్రభాకర్, కరీంనగర్, దుబాయ్. కేంద్ర మంత్రి వర్యులు కొంచెం హెల్ప్ చేయండి మా అందరి కోసం. బండి సంజయ్ గారు మా అందరి కోసం హెల్ప్ చేయండి. మంత్రి గారు మా కోసం హెల్ప్ చేయండి. బండి సంజయ్ గారు మా కోసం హెల్ప్ చేయగలరు. బండి సంజయ్ గారు మా కోసం హెల్ప్ చేయగలరు. సంజయ్ గారు మీరే మాకు దిక్కిపోతున్నారు. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు మా కరీంనగర్ ఎంపీ, మీరు హెల్ప్ చేయాల్సిందే అండి తప్పకుండా. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఎంపీ గారు మాకు హెల్ప్ చేయగలరు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాకు సహాయం చేయగలరు, మాకు తప్పకుండా సహాయం చేయగలరు. బండి సంజయ్ కుమార్ గారు అన్నగారు మీరు తప్పకుండా మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు కొండ ప్రభాకర్, కరీంనగర్.